భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు, కార్మికులు ఉండరు, రైతులు ఉండరు, ఆటో రిక్షా కార్మికులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లలో ఎవరికైనా వచ్చినాయా? వచ్చినాయట కదా. సిరిసిల్లకు బండి సంజయ్ తెచ్చిచ్చినట కదా, రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే. అంత వట్టిదే గ్యాసు ట్రాషు, డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే. ఉల్టా ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం, గోల్మాల్ దింపడం తప్ప ఎవ్వరికి కూడా న్యాయం జరగలే. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తూ ఉంటే దానికి అడ్డం పడ్డారు. ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. అంటే బీజేపీ అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. నేను చెప్తా ఉన్నా మీకు, ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర 400 దాటుతుంది. అంతే కదా. మోసపోతే గోసపడతాం. జాగ్రత్త. నేను మీకు మనవి చేస్తా ఉన్నా.